బీసీ సోదరులు, అనంతపురం జిల్లా అంటే గుర్తొచ్చేది బీసీ సోదరులు. తెలుగుదేశం పార్టీకి వెన్నెముక బీసీ సోదరులు. ఎన్డీఏ కూటమి మీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. నేతన్నకు విద్యుత్ రాయితీలు, మత్స్యకారులకు ఆర్థిక సహాయం, గీత కార్మికులకు మద్యం షాపులో 10% కేటాయింపులు, నాయి బ్రాహ్మణులకి జీతాలు పెంపు, సెలూన్లకి ఉచిత విద్యుత్, పేదవాళ్ళందరికీ సోలార్ రూఫ్ టాప్ కింద 70,000 98,000 రూపాయలు ఎక్కడికక్కడ సబ్సిడీ ఇస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలు ఇచ్చి అర్చకులకి, ఇమాములకి, మౌజములకి, పాస్టర్లకి ఆండ్రోరియం పెంచాం. ఎస్సీలు ఇక్కడ ఈ జిల్లాలో ఎక్కువగా మాదిగలున్నారు. ఎన్నో సంవత్సరాలుగా పోరాడారు మీరంతా. సమయంలో 96లో వర్గీకరణ తీసుకొచ్చా, మళ్ళీ ఈరోజు వర్గీకరణ తీసుకొచ్చిన ఘనత నాది, మాది. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళో మీరు చెప్పమని అడుగుతున్నా. వర్గీకరణ సబబు అయితే గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి. సబబు అని చెప్పండి. సామాజిక న్యాయం మా ధ్యేయం. అందరికీ న్యాయం చేయాలి. తమ్ముళ్ళు ఇక్కడ అందరికీ ఫోన్లు ఉన్నాయా? ఉన్నాయా? ఫోన్లుంటే చేతులు పైకెత్తండి. మీకు అందరికీ ఫోన్లు ఉన్నాయి కాబట్టి ఒకప్పుడు ఆ ఫోన్లు రావడానికి నేనే కృషి చేశా. అవునా కాదా? నన్ను ఎగతాళి చేశారు. అవునా కాదా? ఇప్పుడు అడుగుతున్నా మిమ్మల్ని, ఆ ఫోన్లు ఉన్నాయి కాబట్టి మీరు ఏ ఆఫీసుకు పోయే పని లేదు. దర్జాగా వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చాను. 700 సర్వీసులు మీ ఫోన్లోనే మీకు అందుబాటులో పెట్టిన ఘనత ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని. ఏం తమ్ముడు వాట్సాప్ గవర్నెన్స్ తెలుసా అని మిమ్మల్ని అడుగుతున్నా. తెలుసు అంటే చెప్పండి, చేతులపైకి చెప్పండి. తెలియకపోతే తెలుసుకోండి. మీరెక్కడికి పోయే పని లేదు. మీ సెల్ ఫోనే మీ ఆయుధం. ఇది గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుతున్నా. తమిళ కేంద్రంలో, రాష్ట్రంలో ఈరోజు మనకంతా కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. మన రాష్ట్రంలో డబల్ ఇంజన్ సర్కార్. అందుకే డబల్ డిజిట్ గ్రోత్. 2 ప్రభుత్వాలు మనవే కాబట్టి పనులు సుజావుగా అవుతున్నాయి. కేంద్రం సహకరిస్తా ఉంది. నేను ఆ రోజు ఒక మాట చెప్పాను. సంపద సృష్టిస్తానని చెప్పాను. ఆదాయాన్ని పెంచుతానని చెప్పాను. పెంచిన ఆదాయం మళ్ళా ఈ పేదవాళ్లకు పంచుతానని కూడా అప్పుడే చెప్పాను. 2025, 26లో 10.5% గ్రోత్ రేట్ వచ్చింది. జీఎస్టీపీ ఆల్ ఇండియా లెవెల్లో 8.8 అయితే మనం 10.5 వచ్చాం. అది కూటమి ప్రభుత్వం యొక్క సత్తా అని మీ అందరికీ హామీ ఇస్తున్నా. తమిళ్లో సంక్షేమం బాగుందా లేదా అని అడుగుతున్నా. అభివృద్ధి బాగుందా లేదా అని అడుగుతున్నా. గుంతలు పూడ్చామా లేదా అని అడుగుతున్నా. ఈ 2 జరుగుతా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉనికిని కోల్పోతున్నారు. అందుకే ఫేక్ రాజకీయాలతో ప్రజల్ని మోసం చేయాలని చూస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్ని అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. అసెంబ్లీకి రాకుండా
పార్టీ ఆఫీసులు మూసుకొని సోషల్ మీడియా ఆఫీసులు పెట్టారు. సిద్ధం అని ఎగిరిపడ్డారు. అసెంబ్లీకి రండి, చర్చకు సిద్ధమా అని సవాలు విసురుతున్నా అనంతపురం